Okay, students, welcome to the class on leadership skills. Yesterday we started this one, and we saw what leadership means and what are the different qualities of a leader, and what are the definitions of leadership and a leader also given by some behavioral scientists. So after going through the theories of leadership, అంటే నాయకత్వ లక్షణాల గురించి చెప్పినటువంటి వివిధ సిద్ధాంతాలను మనం చూసాం. నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి మనం చూసుకున్నాం నిన్నే. అంటే ఒక లీడర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది చూసాం. అతడు యాక్షన్ ఇనిషియేట్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు, ఇతరులకి మార్గనిర్దేశక చేస్తాడు, అలాగే వారిలో నమ్మకాన్ని కలిగిస్తాడు, వారిలో ఉండే ఉత్సాహాన్ని ఉత్సుకతని పెంచుతాడు, అలాగే ఒక పని సంస్కృతిని ఏర్పరుస్తాడు, కోఆర్డినేషన్ అంటే సమన్వయాన్ని తీసుకొస్తాడు వివిధ విభాగాల మధ్య. ఈ అన్ని అంశాలు మనము నిన్నటి ఆ క్లాసులో మనం ముచ్చటించుకున్నాం. అలాగే ఒక లీడర్ యొక్క రోల్ ఏమిటి అని అంటే కనుక ప్రతి స్థాయిలోనూ లీడర్షిప్ అనేటటువంటిది అవసరం అని కూడా చెప్పుకున్నాం. అంటే నాయకుడు అనేటటువంటి వాడు ప్రతి లెవెల్లోనూ అవసరము. అంటే ఏంటి, ఉన్నత స్థాయిలోనేమో ప్లానింగ్ చేయడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి, తర్వాత మధ్య దిగువ స్థాయిలలోనేమో ప్లాన్ చేసినటువంటి దాన్ని అమలుపరచడానికి, తర్వాత లీడర్ అనేటువంటి ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్ గా అంటే ఆర్గనైజేషన్ యొక్క ప్రతినిధిగా ఉంటాడు అని కూడా తెలుసుకున్నాం మనం. అలాగే లీడర్ ఏం చేస్తాడు అని అంటే కనుక తన యొక్క వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలని, ఆర్గనైజేషన్ లక్ష్యాన్ని కలుపుతాడు. అలాగే ఎంప్లాయీస్ యొక్క వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు, గోల్స్ ఏమున్నాయో అవి ఆర్గనైజేషన్ లక్ష్యాలతోటి అనుగుణంగా నడిచేటట్టుగా చేస్తాడు. అలాగే నాయకుడు అనేటటువంటి వాడు తన అనుచరులకు సపోర్ట్ ఇస్తాడు, అనుచరుల యొక్క సపోర్ట్ ని తీసుకుంటాడు. ఇక నాయకుడు అనేటటువంటి వాడు ఒక ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గా వ్యవహరిస్తాడని చెప్పుకున్నాం మనం. అంటే నాయకుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే తన యొక్క అనుచరులకి ఒక స్నేహితుడిగా, ఒక తత్వవేత్తగా, అంటే ఏంటి, ఏదైనా జ్ఞానాన్ని అనలైజ్ చేయగలిగే వ్యక్తిగా, అలాగే ఒక గైడ్ గా, ఒక మార్గదర్శిగా ఉండాలి, దారి చూపించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఒక లీడర్ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది, లీడర్ పోషించే పాత్ర ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాం. ఇప్పుడు క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ ఇప్పుడు ముచ్చటించుకుందాం. అంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే కనుక a leader has multi-dimensional traits. అంటే లీడర్కి బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది, బహుముఖీనమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒక్క అంశంలో మాత్రమే అతను గ్రేట్ అని అనడానికి ఉండదు. అలాంటి వాడిని మనం నాయకుడు అనం. నాయకుడికి భిన్నమైన అంశాలలో ప్రవేశం ఉండడమే కాదు, ఆయా అంశాలలో అతని యొక్క గ్రేట్నెస్ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఫిజికల్ అపియరెన్స్. కొంతమంది ఫిజికల్ అపియరెన్స్ అంటే బాడీ పెద్దగా ఉన్నటువంటి వాడి గ్రేట్ లీడర్ అని కాదు, కానీ కొందరిలో ఇతరులను ఆకర్షించగలిగేటటువంటి ఒక పర్సనాలిటీ ఉంటుంది, అంటే ఒక చక్కటి స్ఫురద్రూపం ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం సినిమా నటులకి కానీ, లేకపోతే ఒక మన పురాణ పురుషుల గురించి కూడా చెబుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి స్ఫురద్రూపము, ఆజానుబాహుడు అని చెప్తూ ఉంటాం. అంటే ఒక నాయకుడి యొక్క లక్షణాల్లో శారీరకమైనటువంటి ఒక పర్సనాలిటీ కూడా ఒక లక్షణం. తర్వాత విజన్ అండ్ ఫోర్ సైట్, అంటే దార్శనికత కలిగి ఉంటాడు, భవిష్యత్తు పట్ల మంచి అవగాహన కలిగి ఉంటాడు, ప్రస్తుతం మాత్రమే కాదు భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దగలిగేటటువంటి గుణగణాలు కలిగి ఉంటాడు. ఇక ఇంటెలిజెన్స్, ఇక్కడ విజనరీ అని ఇందాక చెప్తూ మనం చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారి గురించి చెప్పుకున్నట్లు
దేశానికి గొప్ప నాయకుడిగా మనం భావించాం. ఆయన నిజానికి సైంటిస్ట్, కానీ భారతదేశం గర్వించదగినటువంటి విజయాలను సైన్స్ లో సాధించడమే కాకుండా భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా కూడా చెరగని ముద్ర వేశారు. ఏం చేశారు అంటే విజన్ 2020 లాంటి డాక్యుమెంట్స్ తయారు చేయడానికి మూలమయ్యారు. అంటే భారతదేశం భవిష్యత్తులో ఎటువంటి స్థాయిని చేరుకోవాల్సి ఉంటుంది, విశ్వగురువుగా ఆవిర్భవించాలి లేదా సూపర్ పవర్ గా భారతదేశం ఆవిర్భవించాలంటే ఎటువంటి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలని ఆయన చెప్పారు. కనుకనే అటువంటి వారిని మనం గ్రేట్ లీడర్ గా భావిస్తాం. కనుక లీడర్ కి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద పట్టు మాత్రమే కాదు, భవిష్యత్తు దర్శనం ఉంటుంది. ఫోర్ సైట్ అంటాం. ఇంటెలిజెన్స్ నాయకులకు ఉండవలసినటువంటిది ఏంటంటే మేధస్సు. అంటే ఏ క్రియేటివిటీతో కూడుకున్నటువంటిది ఉంటుంది. లీడర్ షుడ్ బి ఇంటెలిజెంట్ ఎనఫ్ టు ఎగ్జామిన్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. తెలివితేటలు ఎందుకు ఉండాలి అని అంటే ఏవైనా సమస్యలని శోధించి వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేటటువంటి రీతిలో ఉండాలి. He should be analytical, who weighs pros and cons and then summarizes the situation. అంటే అతని తెలివితేటలను ఉపయోగించి తను మంచి చెడ్డలని విశ్లేషించడం ద్వారా పరిస్థితులని తను సమరైజ్ చేస్తాడు. అంటే ఈ మార్గంలో వెళితే ఆర్గనైజ్డ్ మంచిది, ఈ మార్గంలో వెళితే ఇబ్బంది అనేటటువంటివన్నీ మంచి చెడ్డలు చెప్తాడు. ఎలా చెప్పడం కుదురుతుంది అంటే తెలివితేటల ద్వారా. Therefore, a positive bent of mind and mature outlook is very important. అంటే ఒక అనుభవంతో కూడుకున్నటువంటి మేధస్సు నాయకుడు అనేటువంటి వాడికి అత్యంత అవసరం. తర్వాత మరొక అంశము నాయకుడికి కావాల్సినవి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కనుక ఏ లీడర్ మస్ట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ క్లియర్లీ. నిన్ననే చెప్పుకున్నాం మనం ఏంటంటే లీడర్ అనేటువంటి వాడు కేవలం ప్రణాళికలను రచించడంలో కీలక పాత్ర వహించడమే కాదు, తాను రచించిన ప్రణాళికలకు సంబంధించినటువంటి అవగాహనని తన ఉద్యోగస్తులందరికీ అందించగలగాలి. ఎలాగానంటే చాలా స్పష్టంగా సూటిగా తన యొక్క అనుచరులకు అందించగలగాలి. దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ పర్సుయేషన్ అండ్ స్టిమ్యులేషన్. అంటే ఏంటి, వాళ్ళని పర్సువేట్ చేయాలి, వాళ్ళ వెంబడిస్తూ ఉండాలి అనుచరులు. అలాగే స్టిమ్యులేషన్ ప్రేరేపణ రగిలిస్తూ ఉండాలి, వారిలో ప్రేరణ కలిగిస్తూ ఉండాలి. ఇక ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ గా ఉండడం అని అంటే కనుక అన్బయాస్డ్ గా ఉండడం, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఉండడం, ఎటువంటి వివక్ష చూపించకుండా ఉండడం. అంటే లీడర్ అనేటువంటి వాడు కొందరి మీద ఎక్కువ ఇష్టాన్ని కొందరి మీద ఎక్కువ అయిష్టాన్ని చూపించకూడదు. నాయకుడు అనేటటువంటి వాడు తప్పనిసరిగా అందరినీ కలుపుకొని వెళ్ళడమే కాదు, అందరినీ సమాన దృష్టితో చూడవలసి ఉంటుంది. He should develop his own opinion and should base his judgment on facts and logic. అంటే వాస్తవాల మీద ఆధారపడి, తర్కం మీద ఆధారపడి అతడు తన యొక్క అభిప్రాయాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ అభిప్రాయాలని ఇతరులకు కూడా అందించాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ వర్క్, పని పట్ల సరి అయినటువంటి అవగాహన, నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎందుకంటే పని ఎలా చేయాలో నాయకుడికి తెలియకుండా అనుచరులకి చెప్పలేడు. అంటే ప్రతి పని గురించి నాయకుడికి తెలియకపోవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి కనీసపు వివరాలైనా అతను అవగాహన చేసుకుని ఉండాలి. అప్పుడే ఇతరులు చేస్తున్నటువంటి పని రైట్ వేలో ఉందా రాంగ్ వేలో ఉందా అనేటటువంటి గమనించగలడు. A leader should be very precisely knowing the nature of work of his subordinates. తన అనుచరులు ఎటువంటి పనిని ఎలా చేస్తున్నారు, ఎలా చేయవలసి ఉన్నది, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి యాక్చువల్ థింగ్స్ కి మధ్య ఏదైనా లోటు ఉందా, గ్యాప్ ఉందా, దాన్ని ఎలా పూడ్చాలి, ఈ అంశాలన్నింటినీ కూడా నాయకుడు అనేటువంటి వాడు చూసుకోవాల్సి ఉంటుంది. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించడము. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అని అంటే కనుక బాధ్యత, అకౌంటబిలిటీ అని అంటే ఏంటంటే ఏదైనా దానికి మనము ఈ పనికి జవాబుదారీతనం అంటాం. ఈ రెండు పదాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఆ పని ఎవరు చేయవలసి ఉంది అని అంటే నేను
దాని యొక్క రిజల్ట్ ఎవరు ఇవ్వాల్సింది అంటే నేను. అంటే ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పని చేసి పెట్టి రిటర్న్ ఇవ్వవలసినటువంటి దానికి జవాబుదారీతనం వహించవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ లో. అలాగే లీడర్ మస్ట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్. వ్యవస్థ, ఆర్గనైజేషన్ అంటే చెప్పుకున్నాం మనం, వ్యవస్థ యొక్క లక్ష్యాలని సాధించడానికి తగినటువంటి బాధ్యత నాయకుడు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం తన అనుచరులను అతడు ప్రేరేపించవలసి ఉంటుంది, ప్రేరణ కలిగించవలసి ఉంటుంది, మోటివేట్ చేయవలసి ఉంటుంది. అండ్ వారిలో ఏదైనా సాధించాలి అనే పట్టుదలని, ఒక రకమైన ఉత్సాహాన్ని రగల్చవలసి ఉంటుంది నాయకుడు అనేటువంటి. అప్పుడు ఇతర సబార్డినేట్స్ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్. నాయకుడు అనేటటువంటి వాడికి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి. అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ పని నేను సాధించగలను, ఇది నా వల్ల సాధ్యం అవుతుంది. అతనికి ఆత్మవిశ్వాసం లేదనుకోండి, అనుచరులకి ఏ రకమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించలేదు. కనుక ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, ఆత్మశక్తి ఉండాలి, ధీశక్తి అంట. అటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి శక్తి ఉండాలి. తనలో తన పట్ల తనకి నమ్మకం లేకుండా ఇతరులలో తన పట్ల నమ్మకాన్ని కలిగించలేడు. నాకు నేనే ఇది సాధించలేను అని అనుకుంటే అనుచరుల్ని ఎలా సాధించగలరని మోటివేట్ చేయగలను. అందువల్ల ఈ షుడ్ బి ట్రస్ట్ వర్ది. అంటే తన నమ్మకంతో ఉండడమే కాదు, ఇతరులు అతని పట్ల విశ్వాసం చూపించగలిగేటటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే తనకున్నటువంటి విల్ పవర్ తోటి అతడు పరిస్థితులను చక్కదిద్దగలగాలి. హ్యూమనిస్ట్. నాయకుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే కనుక హ్యూమన్ అప్రోచ్ తోటి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నాయకుడు అనేటటువంటి వాడు నేను లీడర్ని కదా, నేను చెప్పినట్టే లోకం నడవాలి, అనుచరులంతా నా మాట వినాల్సింది, నా మాట వేదం అని అనకూడదు. ఇతరులని ఒక సాటి మనుషులుగా అతడు గుర్తించగలగాలి. అప్పుడు మాత్రమే అతడు గ్రేట్ అని అనిపించుకుంటాడు. అందువల్ల హ్యూమనిస్ట్ అయి ఉండాలి నాయకుడు అనేవాడు. This trait to be present in a leader is essential because he deals with human beings and is in personal contact with them. మనుషులతో డీల్ చేస్తున్నామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, యంత్రాలతోటి కాదు. కంప్యూటర్ తో డీల్ చేయడం ఎలాగైనా పర్వాలేదు, కానీ ఇంకో మనిషితో డీల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి హ్యూమన్ స్టోరీ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. Therefore, treating the human beings on humanitarian grounds is essential for building a congenial environment. అంటే ఒక మంచి వాతావరణాన్ని, సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి, మనకి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి మానవీయ విలువలు కలిగినటువంటి వాడిగా నాయకుడు ప్రవర్తించాలి. సో a leader should be a humanist. పవన్ ప్లీజ్ మైక్ ని. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. తర్వాత ఎంపతి ఉండాలి. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం, ఈ పదాన్ని మనం వాడము. సింపతి అంటే కేవలం సానుభూతి చూపించడం, ఎంపతి అంటే ఇతరుల స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం. అంటే అదే ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తాను, మీరు నా ప్లేస్ లో ఉంటే, టీచర్ ప్లేస్ లో ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారు, లేదా నేను మీ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాను. అంటే ఒక సిచ్యువేషన్ డీల్ చేసేటప్పుడు నాయకుడు ఎప్పుడు కూడా అనుచరుల యొక్క ప్లేస్ లో తనని తాను ఊహించుకోవడం ద్వారా చెప్పాలి, అంతేగాని అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండకూడదు. తర్వాత ఎంపతి ఇట్ ఈస్ అన్ ఓల్డ్ యాడేజ్, స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్.
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫెయిర్ జడ్జిమెంట్ అండ్ ఆబ్జెక్టివిటీ కమ్స్ ఓన్లీ దెన్. అంటే ఇతరుల ప్లేసులో మనల్ని మనం ఊహించుకున్నప్పుడే జడ్జిమెంట్ కరెక్ట్ గా ఇవ్వగలం. అంతేగాని వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి ఇబ్బందులు ఏంటో అర్థం చేసుకోలేదు అనుకోండి, మనకి నచ్చిన డెసిషన్ తీసేసుకుంటాం. అండర్స్టాండ్? కనుక లీడర్ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ కంప్లైంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ కంప్లీట్ వ్యూ ఆఫ్ ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఉద్యోగస్తుల యొక్క అవసరాలు ఏమిటి, వారి యొక్క ఆస్పిరేషన్స్ అంటే వారికి ఏమి సాధించాలనే తపన ఉంది, అవన్నీ అర్థం చేసుకోగలగాలి లీడర్ అనేవాడు. ఎప్పుడు సాధ్యమవుతుందంటే వారి ప్లేస్ లో తనని తాను ఉంచుకోగలిగినప్పుడు. తద్వారా ఏమవుతుంది అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత సో మనము చెప్పుకుంటున్నటువంటిది లీడర్షిప్ అనేటటువంటి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనేటటువంటి పాఠంలో ఇంతవరకు మనం ఏం చేస్తాం, ఆర్గనైజేషన్ అంటే ఏమిటో చూస్తాం, వ్యవస్థ అంటే ఏమిటి, వ్యవస్థీకరణ అంటే ఏమిటి. ఆర్గనైజేషన్కి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి వ్యవస్థ ఎంటిటీ, వ్యవస్థీకరణ ప్రాసెస్. అలాగే ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి, ఆర్గనైజేషన్ లో ఉండే రకాలు ఏంటి, ఫార్మల్ ఆర్గనైజేషన్స్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్ లో ఉండే హైరార్కీ ఎలా ఉంటుంది, టాప్ లో ఉండే ఒక సిఇఓ లేదా చైర్మన్, తర్వాత ఉండే జనరల్ మేనేజర్స్ లేదా వైస్ ప్రెసిడెంట్స్, తర్వాత ఉండే మేనేజర్స్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఇలా ఎలా లేదా డిఫరెంట్ టీమ్స్ వింగ్స్ ఎలా ఉంటాయి, హ్యూమన్ రిసోర్సెస్ వింగ్, మార్కెటింగ్ వింగ్, ఫైనాన్స్ వింగ్, టెక్నాలజీ వింగ్, ఇలా ఎన్ని ఉంటాయో మనం చూసాం. ఆర్గనైజేషన్ లక్షణాలు చెప్పుకున్న తర్వాత ఫార్మల్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి చెప్పుకున్నాం. అంటే ఏమిటి అని అంటే నియతమైన వ్యవస్థ, అనియత వ్యవస్థ. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏర్పడి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఫార్మల్ ఆర్గనైజేషన్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా కేవలం స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల ద్వారా ఏర్పడి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. అందువల్ల ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్, ఆ ఫార్మల్ ఆర్గనైజేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం చూసాం. ఫార్మల్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అయిన తర్వాత ఏం చేస్తాం, లీడర్ అంటే ఎవరు, మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. మేనేజ్మెంట్ అంటే ఏమిటి, నిర్వహణ. అంటే ఇచ్చిన పనిని జరిగేటట్టుగా చూద్దాం. మేనేజ్మెంట్ ఈజ్ గెటింగ్ ద థింగ్స్ డన్. అలాగే మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ చూసాం, పోస్డ్ కార్బన్ ఉంటాయి అని, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్ అనేటువంటి ఫంక్షన్స్ చూసాం. అలాగే ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్, కమాండింగ్, ఇవి కూడా చూసాం. లూథర్ గల్లీకి ఇతరులు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ చూసాం. మేనేజ్మెంట్ యొక్క లక్షణాలు ఏమిటి, మేనేజర్కి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏమిటి, ఫీచర్స్ ఏంటో చూసాం. మేనేజ్మెంట్ నుంచి మనం లీడర్షిప్కి వచ్చాం. లాస్ట్ క్లాస్ లో మనం అసలు లీడర్ అంటే ఏమిటి, లీడర్షిప్ అంటే ఏమిటి, ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనం లీడర్షిప్ క్వాలిటీస్ ఏమి ఉండాలి చూసాం. ఇప్పుడు లీడర్షిప్ అంటే నాయకత్వం అనే దానికి సంబంధించి ప్రముఖుల యొక్క సిద్ధాంతాలు ఏమున్నాయో చూస్తున్నాం. ఆ నాయకత్వ సిద్ధాంతాల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి ట్రైట్ థియరీ, అంటే గుణాల సిద్ధాంతము అని అంటారు. అంటే లక్షణాలని ట్రైట్స్ అంటారు. గుణాలు అంటే క్వాలిటీస్ అన్నమాట. ఈ రకమైన గుణాలు ఉంటే నాయకుడు. ఇంకొకటి బ్లేక్ అండ్ మౌంటైన్ థియరీ అనేటటువంటిది. ఈ రెండు సిద్ధాంతాలు మనకి సిలబస్ లో ఇవ్వబడ్డాయి, వీటిని డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు గుణాల థియరీ అంటే ఏమిటో వెళ్లే ముందు సాధారణంగా లోకల్లో 2-3 అభిప్రాయాలు ఉంటాయి. ఏంటంటే నాయకుడు అనేవాడు పుట్టుకతోటే ఉద్భవిస్తాడు. అంటే పలానా ఆయన నాయకుడు కనుక ఆయన కొడుకు నాయకుడు అయిపోవచ్చు, పుట్టుకతోటి ఉద్భవిస్తాడు. లేదా మరొకరు ఏమనుకుంటారంటే నాయకుడు అనేటువంటి పుట్టుకతోటి ఏమనుభవించడు, పరిస్థితులను బట్టి నాయకుడు తయారవుతారు. ఎలాంటి వాడైనా నాయకుడిగా ఎదగలిగే అవకాశం ఉంటుంది. ఈ గుణాల సిద్ధాంతం ఏం చెప్తాడు, ఈ ఈ ఈ సెట్ కొన్ని రకాల గుణాలు కలిగిన ప్రతి వాడు నాయకుడు అవుతాడు. కానీ బ్లేక్ అండ్ మౌంటైన్ థియరీ దానికి భిన్నంగా చెప్తుంది. కేవలం గుణాలు ఉంటే సరిపోదు,
ఆ పరిస్థితులలో ఎంప్లాయీస్ తోటి నీకుండే రిలేషన్ ఎలాంటిది అనే దాన్ని బట్టి నువ్వు నాయకుడిగా ఎదగడం అనేది జరుగుతుంది. కనుక ముందుగా ఈరోజు మనం ట్రేట్ థియరీ మీద ఎక్కువగా చర్చించుకుందాం. చెప్పాను ట్రేట్స్ అంటే గుణాలు అని. సాధారణంగా ఏంటంటే గొప్ప నాయకత్వంతో కొన్ని గుణాలు ముడిపడి ఉంటాయి. ఎలాంటివంటే ఇంటెలిజెన్స్, అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, తెలివితేటలు, మేధస్సు. తర్వాత క్రియేటివిటీ, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, అంటే ఏదైనా కొత్తగా లేదా భిన్నంగా ఆలోచించగలగడం. తర్వాత వచ్చి పీపుల్ స్కిల్స్. పీపుల్ స్కిల్స్ అంటే చెప్పుకున్నాం హ్యూమన్ రిలేషన్స్, సాటి మనుషులతో కలిపి పనిచేస్తున్నాం అనే అవగాహన కలిగి వర్క్ చేయడం. అలాగే కాంపిటెన్సీ, సామర్థ్యం ఉండడం. తర్వాత డెసిసివ్నెస్, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండడం, అంటే డెసిషన్స్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండడం. ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉండడం. తర్వాత ట్రస్ట్ వర్దినెస్, ఇతరులు విశ్వసించదగినట్టుగా ఉండడము. ట్రస్ట్ వర్దినెస్ అంటే ఇతరులు తనను నమ్మేటట్టుగా బిహేవ్ చేయడం. ఇంటెలిజెన్స్ అంటే లీడర్ అనేవాడికి తెలివితేటలు ఉండాలి, మేధస్సు ఉండాలి. ఏ ఫీల్డ్ కి సంబంధించిన కంపెనీలో పనిచేస్తున్నారో దానికి సంబంధించిన అవగాహన కొంతైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అని అనుకున్నాం. దాన్ని అటు చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అతను బీఫార్మసీ, ఎంఫార్మసీ చేయనవసరం లేదు. కానీ ఎంబీఏ చేసినప్పటికీ లేదా ఇంజనీరింగ్ చదివినప్పటికీ కూడా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బయట ఎలా ఎదుగుతున్నది, ఆ రంగానికి ఉన్నటువంటి ఎదుగుదల అవకాశాలు ఏంటి, దాని స్ట్రెంగ్స్ ఏంటి, లేదా తన ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎదగడానికి అవకాశాలు ఏమిటి, ఎదుర్కొనే అడ్డంకులు ఏంటి, ఛాలెంజెస్ ఏమిటి, సవాళ్ళు ఏమిటి, వీటి మీద అవగాహన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లీడర్గా ఈ కోవిడ్ టైంలో మనం ఏమైనా ఈ కోవిడ్ను అంతమొందించే కొత్త డ్రగ్స్ని కనిపెట్టగలమా, కొత్త ఇంజెక్షన్స్ ఏమైనా తయారు చేయగలమా, లేదా ఈ వైరస్ని అటాక్ చేసేటటువంటి మనం ఎన్నో వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మరొక రకం వ్యాక్సిన్ ఏమైనా కనిపెట్టగలమా ప్రభావవంతంగా పనిచేయగలిగేది. ఇవన్నీ కావాలంటే ఏంటి, అతనికి తెలివితేటలు ఉండాలి, ఫీల్డ్కి సంబంధించిన అవగాహన కొంతైనా ఉండాలి. అప్పుడు తయారు చేయగలమో తయారు చేయలేమో, ఏదైనా డెసిషనే. అన్ని చేసేస్తామని వెళ్ళి ఫెయిల్ అవ్వకూడదు. తన కంపెనీకి ఉన్నటువంటి వనరులని దృష్టిలో పెట్టుకొని చేయగలమా లేదా, దానికి అలా ఆలోచించాలంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. నెక్స్ట్ క్రియేటివిటీ. ఆ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, సృజనాత్మకత అంటే ఏంటంటే కొత్తగా ఆలోచించగలగాలి. నలుగురు నడిచే దారిలో నడిచే వాడిని గొప్ప లీడర్గా ఏం గుర్తుపెట్టుకోమను. భిన్నమైనటువంటి దారిని ఎంచుకునేవాడిని, సృజనాత్మకంగా ఆలోచించగలిగేవాడిని, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే అందరూ ఒకలా ఆలోచిస్తుంటే ఇతను భిన్నంగా ఆలోచిస్తాడు అని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఇంజెక్షన్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మనకి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ తయారవుతున్నాయి. ఈ లోపల మనకి డిఆర్డిఓ వారు ఒక కొత్త రకం మెడిసిన్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అది ఎలా అంటే టాబ్లెట్ కాదు, ఇంజెక్షన్ కాదు, వ్యాక్సిన్ కాదు, సింపుల్ గా నీళ్లలో కలుపుకుని ఒక సాచెట్ లాంటిది. ఆ సాచెట్ చింపుకోవడం, గ్లూకోజ్ పౌడర్ వాడుకోవడం. అంటే ఏమిటనమాట, సులువుగా ఉండగలిగేటటువంటి ఒక కొత్త తరపు ఆలోచన చేయడం అక్కడ. అలాగే పీపుల్ స్కిల్స్ ఉండడం. లీడర్ అనేటటువంటి వాడికి పీపుల్ స్కిల్స్ ఉండాలి అని అంటే మానవ సంబంధాలు సరిగ్గా నెరపగలిగి ఉండాలి. అంతేగాని మనుషులంటే నాకు చికాకు, నేను యంత్రాలను మాత్రమే ప్రేమిస్తాను అనేవాడు ఆర్గనైజేషన్ లో గొప్ప లీడర్గా ఎదగలేడు. ఎందుకంటే లీడర్ అనేది అవసరమే మానవ సంబంధాల కోసం. మెషిన్స్ ఎవరైనా పని చేయిస్తారు, ఆ మెషిన్ పని చేయించడం కలిగిన ఏ టెక్నాలజిస్ట్ అయినా పని చేయిస్తాడు, కానీ మనుషుల చేత పని చేయించడం కష్టం. అందుకని నాయకత్వం అవసరం. తర్వాత కాంపిటెన్సీ. కాంపిటెన్సీ అంటే సమర్థత. అంటే చాలా అంశాల్లో కమ్యూనికేషన్ లో కాంపిటెన్సీ కావచ్చు, లేదా ఒక డెసిషన్ మేకింగ్ లో కాంపిటెన్సీ కావచ్చు, ఆర్గనైజేషన్ ముందు నడిపించడంలో కాంపిటెన్సీ కావచ్చు. కాంపిటెంట్ అంటే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిగా ఉండాలి.
ట్రస్ట్ వర్దినెస్, విశ్వసనీయత అనేది అత్యంత ప్రధానమైన లక్షణం నాయకుడిలో. అంటే తనని నమ్మి ముందుకు నడవగలిగేటట్టుగా బృందాన్ని ప్రేరేపణ చేయాలి. అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి సముద్రంలో ముంచేసేవాడు నాయకుడు కాదు. తనను నమ్ముకున్న వాళ్ళ యొక్క క్షేమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టని వాడే నిజమైన నాయకుడు. ఇక డెసిసివ్నెస్ అంటే కనుక స్థిరమైనటువంటిది ఉండడం, ఆసిలేషన్ ఉండకూడదు. అటా ఇటా ఏనా బీనా, ముందుకు వెళదామా వెనకాగుదామా అనేటటువంటి ఆసిలేషన్ అంటాం దీన్ని. అలా ఉండకూడదు. స్థిరంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి, మంచి అయినా చెడ్డైనా, అటువంటి వాడిని. సో ఇలా కొన్ని ట్రైట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ మనకి చెప్పాయి. వెరీ వెల్ అనేటటువంటి ఒక వెబ్సైట్ అందించినటువంటి కొన్ని ట్రైట్స్ ఇది చూద్దాం. ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్. ఈ థియరీ ఏం చెబుతోంది అని అంటే కనుక, ట్రైట్స్ అంటే చెప్పాను క్వాలిటీస్, గుణాలు, ఫీచర్స్. అంటే లీడర్ అనేవాడికి ఈ రకమైన ఈ సెట్ ఉండాలి, ఈ రకమైన గుణాలు ఉండాలి. ఈ ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్ ఫోకసెస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ పర్సనాలిటీ ట్రైట్స్. అంటే వివిధ రకాల వ్యక్తిత్వ లక్షణాలని ఈ సిద్ధాంతము కనిపెడుతుంది ముందు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక వివిధ వ్యక్తులలో ఉండే గుణాలని, వ్యక్తిత్వ పరమైన గుణాలు, లక్షణాలని ఇది కనిపెట్టి ఒక విజయవంతమైనటువంటి లీడర్స్ 100 మందిని స్టడీ చేస్తుంది. వీళ్ళందరిలో కామన్ గా ఉండే ఈ గుణాలు ఉన్నాయి కనుక ఈ గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ లీడర్స్ అవుతారని చెప్తుంది అనమాట. దిస్ లైన్ ఆఫ్ రీసెర్చ్ ఎమర్జ్డ్ యాజ్ one of the earliest types of investigations into the nature of effective leadership. అంటే మనకి ఈ మేనేజ్మెంట్ థియరీలు కానీ, నాయకత్వ లక్షణాల సిద్ధాంతాలు కానీ, మేనేజ్మెంట్ ఎప్పటి నుంచో ఉంది, నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. కానీ సిద్ధాంత పరంగా మనకి 17వ శతాబ్దం తర్వాత 18వ శతాబ్దం నుంచి ఎక్కువగా దీన్ని ఒక థియరిటికల్ గా డెవలప్ చేయడం మొదలైంది. అప్పుడు థామస్ కార్లిల్ అనే అటువంటి ఆయన ఓ గ్రేట్ మ్యాన్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశాడు. గొప్ప మనిషి సిద్ధాంతం. గొప్ప మనిషి సిద్ధాంతం అంటే ఒక గొప్ప క్వాలిటీ ఉన్న గ్రేట్ మ్యాన్ ఇతను, సూపర్ మ్యాన్ అన్నట్టుగా. ఇతను అని ఇదిగో ఈ లక్షణాలు ఉంటే అతను సూపర్ మ్యాన్ అనొచ్చు, ఇన్ని రకాల లక్షణాలు కలిగి ఉన్నవాడు ఉంటే గ్రేట్ మ్యాన్ అనొచ్చు. అలాంటి గ్రేట్ మ్యాన్ మంచి లీడర్ అవుతాడు అని చెప్పాడు. ఎవరైనా? థామస్ కార్లిల్. ఎప్పుడంటే 1800 శతాబ్దం లేదా 19వ శతాబ్దంలో చెప్పాడు. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతానికి వెనక తర్కం ఏమిటి అని అంటే, కార్లిల్ అభిప్రాయం ఏంటంటే కనుక, చాలా మంది గొప్ప లీడర్ని, అంతకు ముందు ప్రపంచం చూసినటువంటి వివిధ దేశాల్లో పుట్టినటువంటి రాజుల్ని, నాయకుల్ని, మేధావుల్ని, రచయితల్ని, శాస్త్రవేత్తలు అతను స్టడీ చేశాడు. వీళ్ళందరూ కూడా ఇతరులను ముందుండి ఎలా నడిపించగలిగారో అతను అధ్యయనం చేశాడు. అంటే వాళ్ళలో ఉండే సామాన్యంగా ఉమ్మడిగా ఉండే గుణాలన్నింటినీ క్రోడీకరించాడు. అకార్డింగ్ టు కార్లిల్, హిస్టరీ ఈజ్ షేప్డ్ బై ఎక్స్ట్రాడినరీ లీడర్స్. కార్లిల్ అభిప్రాయంలో చరిత్రను సృష్టించాలి అని అంటే గొప్ప నాయకుల మూలంగా మాత్రమే సాధ్యము. ప్రతి వాళ్ళు కూడా చరిత్ర సృష్టించలేరు. మనకేదో సినిమా డైలాగులు ఉంటాయి కదా, అలాగేంటంటే చరిత్ర సృష్టించాలంటే గొప్ప నాయకత్వ లక్షణం ఉండాలి. ఆ నాయకత్వ సామర్థ్యం అనేటటువంటిది అంటే ఏమిటి? నాయకత్వం అంటే ఏమిటి? ఇతరులను ముందుండి నడిపించగలగడం. అది పుట్టుకతోటే వస్తుంది అంటాడు కార్లిల్. కార్లిల్ బిలీవ్డ్ అండ్ నాట్ సంథింగ్ దట్ కుడ్ బి డెవలప్డ్. అది పుట్టుకతోటి వచ్చే లక్షణం తప్ప నాయకత్వం అనేది నీవు ఎవరిలోనో డెవలప్ చేద్దామంటే సాధ్యం కాదు. అది కార్లిల్ అభిప్రాయం. కరెక్టా అవునా కాదా అని తర్వాత ఆలోచన. ఇది గుణాల సిద్ధాంతానికి సంబంధించి మూలాధారం కార్లిల్ యొక్క అభిప్రాయం. ఆయన ఏమన్నాడు? పుట్టుకతోటి కొందరు గొప్పవారుగా పుడతారు, వాళ్ళు గొప్ప లీడర్స్ అవుతారు, అంతేగాని నాయకుడిని మనం ఏం తయారు చేయలేము. ఇది తన అభిప్రాయం. చాలా సింపుల్ గా ఇలాంటి సిద్ధాంతాన్ని ఏమంటాం? ట్రైట్ థియరీ అని అంటాం. ట్రైట్స్ అంటే ఏమిటి? క్వాలిటీస్, ఫీచర్స్. కార్లిల్స్ ఐడియాస్ ఇన్స్పైర్డ్ ఎర్లీ రీసెర్చ్ ఆన్ లీడర్షిప్.
కార్లిల్ చెప్పినట్టుగా గ్రేట్ మ్యాన్ థియరీని పట్టుకుని చాలా మంది సిద్ధాంతాలు చేస్తూ పోయారు, విచ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ఇన్హెరిటబుల్ ట్రైట్స్. అంటే అనువంశికంగా తండ్రి నుంచి కొడుకుకి, కొడుకు నుంచి మనవాడికి ఇలా వచ్చే లక్షణాలని అధ్యయనం చేస్తూ, నిజమే లీడర్షిప్ అనేటటువంటిది ఓ వంశంలో పుడితేనే వస్తుంది, లేదా పుట్టుకతోటే వస్తుంది, అంతేగాని కొత్తగా ఒక మనం లీడర్ గా తయారు చేయగలిగేది ఏముండదు. పుడుతూనే లీడర్ అవ్వాలి తప్ప కొత్తగా నువ్వేమి తయారు చేయడం కుదరదు అని అంటూ కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. దానికి భిన్నమైన సిద్ధాంతాలు వచ్చాయి. కొందరు దీన్ని ఎస్ అన్నారు, కొందరు ఈ సిద్ధాంతానికి నో అన్నారు. ఇక్కడ కార్లిల్ సిద్ధాంతానికి బేస్ ఏమిటి అంటే సర్టెన్ ట్రేట్స్ ప్రొడ్యూస్ సర్టెన్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్. కొన్ని రకాల గుణాలు కొన్ని రకాల ప్రవర్తనలని పుట్టిస్తాయి. కొన్ని రకాల గుణాలు కొన్ని రకాల ప్రవర్తనలకి కారణమవుతాయి, కారకాలు అవుతాయి. రెండు, ప్యాటర్న్స్ ఆర్ కన్సిస్టెంట్ అక్రాస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. వివిధ పరిస్థితులలో ఇవన్నీ కూడా ఏంటంటే పరిస్థితులు మారినప్పటికీ కూడా ఈ ప్యాటర్న్స్ ఏం మారవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ వ్యక్తులు నాయకులుగానే చలామణి అయిపోతారు, అది అతని నమ్మకం. అలాగే పీపుల్ ఆర్ బోర్న్ విత్ లీడర్షిప్ ట్రైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్, బోర్న్ గుర్తుపెట్టుకోండి. అంటే గుణాల సిద్ధాంతం చెప్పేది ఏమిటి అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే నాయకులు అనేవారు జన్మతహానే నాయకులుగానే పుట్టేస్తారు. ఇక్కడ మా తాత నాయకుడు, మా నాన్న నాయకుడు, ఆ కుటుంబంలో పుట్టాను నేను నాయకుడు కనుక నాకు పుట్టుకతో నాయకత్వ గుణాలు వచ్చేసాయి అని అనుకోవడం, అలాంటి వాటిని ఇది సమర్థిస్తుంది. ఈవెన్ టుడే ఈ రోజుకి కూడా there are some books and articles tout the various characteristics necessary to become a great leader, suggesting that leadership is somehow predestined in some way, unlikely if not impossible in others. ఈనాటికి కూడా కొంతమంది చెప్తారు ఏంటంటే కొన్ని గుణాలు ఉన్నప్పుడు మాత్రమే లీడర్ కాగలడు, ఆ గుణాలు లేనటువంటి వాడు లీడర్ కాలేడు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మంచి స్ఫురద్రూపం ఉండాలి. ఇంకా చెప్పాలి అని అంటే కొన్ని కొన్ని సమాజాల్లో ఫలానా వాడు, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా వైట్ అయ్యి ఉండాలి, వైట్ మ్యాన్ అయి ఉండాలి, లేదా మనలాంటి సమాజాలు అయితే ఫలానా కులంలో జన్మించి ఉండాలి, అప్పుడే నాయకత్వానికి అర్హుడు, ఫలానా ప్రాంతం వాడు అయి ఉండాలి, ఫలానా భాష మీద పట్టు ఉండాలి, ఇలా కొన్ని లక్షణాలు పెట్టేసుకుంటాం. కానీ కేవలం కొన్ని లక్షణాల ద్వారా మనిషి లీడర్ అయిపోడు. కానీ ఈ సిద్ధాంతం వచ్చేది ఆ లక్షణాలు లేనటువంటి వాడు నువ్వు నల్లగా ఉన్నావు కనుక లీడర్ కాలేవు, నువ్వు పొట్టిగా ఉన్నావు కనుక నాయకుడు కాలేవు, ఇలా అనడం అనేటటువంటిది తప్పు. ఇది మనకి ప్రపంచంలో చాలా మంది నిరూపించారు. నిజమే, గొప్ప కుటుంబాలలో గొప్ప వంశాల్లో పుట్టినటువంటి వాళ్ళు లీడర్స్ అయిన వాళ్ళు చాలా మందిని చూసాము. కానీ ఏ వంశంలో పుట్టారు, ఏ బ్యాక్గ్రౌండ్ అనే దాంతో సంబంధం లేకుండా అతి సామాన్య స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి నేతలకి ఎదిగిన వాళ్ళు ఎంతో మందిని చూసాం. ఉదాహరణకి మనకి రెండో ప్రధానమంత్రిగా మన దేశాన్ని పనిచేస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు. వారు అత్యున్నతమైనటువంటి మేధావిగా ఎదిగారు. ప్రధానమంత్రిగా చాలా నిరాడంబరంగా పనిచేస్తారు. ఆయన ఏమి 6 అడుగుల ఒడ్డు పొడుగు ఉన్న మనిషి కాదు, సన్నగా పుట్టిగా ఉండే మనిషి. కానీ నాయకత్వ లక్షణాల్లో చాలా సమర్థుడు. అందుకనే అప్పుడు జరిగినటువంటి పాకిస్తాన్ చైనా యుద్ధాలలో భారతదేశం విజయం సాధించేటట్టుగా ఆయన పనిచేసిన అతి స్వల్ప కాలంలోనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, గొప్ప లీడర్ గా మనం కీర్తిస్తాం. ఆయన పుట్టుక ఒక జాలరి కుటుంబంలో పుట్టారు, ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో తమిళనాడులో పుట్టారు. పాలిటెక్నిక్ చదువుకున్నారు, తర్వాత ఇంజనీరింగ్ చదివారు, తర్వాత DRDOలో సైంటిస్ట్ గా జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు. కనుక ఒక పుట్టుక ఒక నాయకత్వాన్ని నిర్ణయిస్తుందని కానీ, ఒక మనిషి యొక్క ఫిజికల్ పర్సనాలిటీ నాయకత్వానికి అత్యవసరమని కానీ ఇక్కడ మనం చెప్పలేము. వీరొక్కరే కాదు, ఈ 2 ఉదాహరణలే కాదు. నేడు ఏ కంపెనీకి ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్నా అత్యంత ఒక పెట్రోలియం కంపెనీలో ఒక పెట్రోలియం బాయ్ గా పనిచేసినటువంటి ధీరుభాయ్ అంబానీ ఈవేళ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. అండర్స్టాండ్?
లేదా ఒక చాలా అత్యంత సాధారణ స్థితి నుంచి నేడు మన దేశ ప్రధానిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మనం చదువుతూ ఉంటాం. కనుక నాయకుడిగా కావాలి అంటే ఫలానా నేపథ్యం ఉండాలి, ఫలానా కుటుంబం అయి ఉండాలి, నువ్వు రిచ్ అయి ఉండాలి, లేకపోతే బాగా డబ్బులు ఉన్న కుటుంబంలో పుట్టి, లేకపోతే ఉన్నత స్థాయి కుటుంబం, ఉన్నత కులం కావాలి అనేటటువంటిది ఏమీ లేదు. కానీ మొదట్లో ఇలా నమ్మేవారు, నాయకుడు కావాలంటే పుట్టుకతోటి సాధ్యం. పరిస్థితులు నాయకుడిని పుట్టిస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సిద్ధాంతాలు చెప్పేవి అదే. సో కార్లిల్స్ థీసిస్ అంటే కార్లిల్ తన పరిశోధన పత్రాలు ప్రచురించిన తర్వాత అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించి దాని మీద ఆర్గ్యూ చేశారు. ఇది ఎంతవరకు ఈ సిద్ధాంతం కరెక్ట్, గుణాల సిద్ధాంతం ఎంతవరకు కరెక్ట్. 1940s to 1970s రాల్ఫ్ మెల్విన్ స్టాగ్డిల్ అనేటటువంటి ఆయన లీడర్షిప్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ద సోషల్ సిచ్యువేషన్ అండ్ నాట్ మియర్లీ ద రిజల్ట్ ఆఫ్ ఎ ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ట్రైట్స్ అన్నారు. నువ్వు ఈ 10 గుణాలు ఉంటే నువ్వు లీడర్ అయిపోతావని ఏమి ఉండదు. మనిషికి పరిస్థితులలో పోరాడుతూ అనుకోకుండా ఒక వ్యక్తి లీడర్గా ఎదుగుతాడు. ఇది మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో కూడా అనూహ్యమైనటువంటి లీడర్లు వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారంటే సాధారణ స్థితి నుంచి వస్తారు. అంటే సిచ్యువేషన్ నుంచి లీడర్ పుడతాడు అని చెప్పాడు. ఎవరంటే రాల్ఫ్ మెల్విన్ స్టాగ్డిల్. ఎందుకనంటే హ్యూమన్ ఇంటరాక్షన్ కదా అది. ఒక ఇండివిజువల్ కి సిచ్యువేషన్ కి మధ్య వచ్చే ఇంటరాక్షన్ ద్వారా లీడర్ పుడతాడు. అనేక సినిమాల్లో మనం కథల రూపంలో చూస్తూ ఉంటాం. ఓ సాధారణమైనటువంటి రిక్షా నడిపేవాడు, ఆటో డ్రైవర్ మంచి ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు. ఎలా అంటే ఏదో ఒక ఛాలెంజ్ చేసి. అండర్స్టాండ్ ఎలా సాధ్యము అని అంటే కనుక సిచ్యువేషన్, ఇండివిజువల్ ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ మూలంగా నాయకుడిగా ఎదుగుతాడు. అలాగే 1980s లో జేమ్స్ ఎం కౌజిస్ అండ్ బ్యారీ జెడ్ పోస్ట్నర్ అనేటటువంటి వాళ్ళు ఏమన్నారంటే క్రెడిబిలిటీ, ఇందాక చెప్పుకున్నట్టే విశ్వసనీయత, రిలయబిలిటీ, క్రెడిబిలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ నాయకుడికి అని అన్నారు. అంటే ఏంటంటే పరీక్షించదగినటువంటి విశ్వసనీయత. అంటే వాటిలో ఏమేంటుంటాయి క్రెడిబిలిటీలో అని అంటే నిజాయితీ ఉంటుంది, ఆనెస్టీ ఉంటుంది, ఫార్వర్డ్ లుకింగ్ ఉంటుంది, అంటే ముందు చూపు ఉంటుంది, ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఇతరులకి ప్రేరేపణగా నిలబడేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉంటుంది, కాంపిటెన్స్ ఉంటుంది, సామర్థ్యత ఉంటుంది. అంటే ఒక నిజాయితీ, ముందు చూపు, ప్రేరేపించగలిగేటటువంటి గుణము, సామర్థ్యము, ఇవన్నింటినీ కలిపి క్రెడిబిలిటీగా చెప్పచ్చు. అటువంటి క్రెడిబిలిటీ ఉంటే లీడర్ అవుతారు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే జేమ్స్ ఎం కౌజిస్ అండ్ బ్యారీ జెడ్ పోస్ట్నర్. ఇవన్నీ కూడా ట్రైట్ థియరీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో వస్తున్నటువంటి తర్వాత రీసెర్చెస్. ఇప్పుడు మరి లీడర్షిప్ ట్రైట్స్ ఏమిటి, అసలు ఆయన చెప్పిన గుణాలు ఏ గుణాలు ఉంటే మంచిది అని అన్నాడు. వైల్ ద లిస్ట్ ఆఫ్ లీడర్షిప్ ట్రైట్స్ కెన్ వేరీ బై హూఎవర్ ఈస్ డ్రాయింగ్ అప్ ద లిస్ట్. నేను ఒక లిస్టు తయారు చేస్తే అది దానిలో కొన్ని గుణాలు ఉంటాయి, మీరు లిస్టు తయారు చేస్తే దానిలో కొన్ని గుణాలు ఉంటాయి. కనుక ఈ గుణాలు ఉంటే మాత్రమే ట్రైట్స్ అని అనడానికి ఏం లేదు. కొందరు ఎక్కువ గుణాలు చెప్పచ్చు, కొందరు తక్కువ చెప్పచ్చు. కనుక వ్యక్తికి మధ్య, సిద్ధాంతకర్తకి మధ్య ఆ ట్రైట్స్ యొక్క నంబర్ మారుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. According to the researchers, the traits most commonly associated with great leadership include. కానీ చాలా మంది చేసినటువంటి సిద్ధాంతాలలోని వాటన్నిటిని ఉమ్మడిగా కలుపుకుంటే లీడర్ అనేవాడికి ఉండే లేదా ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మంది సిద్ధాంతకర్తలు వాళ్ళు చెప్పినటువంటి వాటన్నిటిని మనం క్రోడీకరిస్తే అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్, పరిస్థితులకు అనుగుణంగా తనని తను మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. దాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని అంటారు. మార్పుకి అనుగుణంగా ఉండాలి. మారిపోవడం అంటే నువ్వు దాని అర్థం ఓసారి ఎస్ అని ఓసారి నో అనడం కాదు. ఇప్పుడు కరోనా లేని టైంలో నాయకత్వం వహించేటప్పుడు కొన్ని పద్ధతులు చెప్పారు. కరోనా ఉన్న కాలంలో
దానికి అనుగుణమైన మార్పుల్ని చేపట్టడానికి రెడీగా ఉండాలి. అది ఫ్లెక్సిబిలిటీ అంటే. మార్పుకు అనుగుణంగా ఉండాలి లీడర్ అనేవాడు. ఎఫెక్టివ్ లీడర్స్ డోంట్ గెట్ స్టక్ ఇన్ ఎ రట్. వాళ్ళు బురదలో కూర్చుని నేను చెప్పిందే వేదం, ఇదే కరెక్ట్ అని మేకు కొట్టినట్టుగా ఉండరు. వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ద్రవ పదార్థం లాగా ఏ పాత్రలోకి వస్తే ఆ రూపాన్ని ద్రవం చెందినట్టుగా పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చేసుకుంటూ ఉంటారు నిజమైన లీడర్స్ అనేవాళ్ళు. దే ఆర్ ఏబుల్ టు థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్. ఇందాక చెప్పాను, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే ఏం లేదమ్మా, బాక్స్ లో థింక్ చేయడం అంటే ఏంటి? బాక్స్ అనేది నలుచదరంగా ఉంటుంది, పరిమితులు ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే చాలా ఓపెన్ గా ఆలోచించడం. ఓపెన్ గా ఆలోచించడం అంటే క్రియేటివ్ గా ఆలోచించడం. లీడర్ అనేటటువంటి వాడు క్రియేటివ్ గా ఆలోచించగలగాలి. అండర్స్టాండ్? సో తద్వారా ఏమవుతుందంటే ఈ అడాప్ట్స్ చేంజింగ్ టు సిచ్యువేషన్స్. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకోగలరు. ఇక రెండోది అసర్టివ్నెస్ ఉండాలి. అసర్టివ్నెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పట్టుదలతో ఉండడం. ఇందాక చెప్తున్నాను, మూర్ఖంగా ఉండకూడదు, కానీ తను ఏదైనా చెప్పగలిగినప్పుడు స్థిరంగా ఉండగలగాలి. అతను చెప్పే దాని మీద అతనికే నమ్మకం లేకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను, మరి చూడండి కుదురుతుందో లేదో అని అన్నారు అనుకోండి, లీడర్ కాదు. మీ అందరితో చర్చించాను, ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు అందరి అభిప్రాయాలు బట్టి వచ్చాము కనుక తప్పనిసరిగా ఇలా మనం చేయబోతున్నాం, చేస్తాం అని అంటేనే అసర్టివ్నెస్ అవుతుంది. A great leader is able to be direct and assertive without coming off as overly pushy or aggressive. అలాగని చెప్పి వాళ్ళని బలవంతంగా అనుచరుల్ని తోయడం ద్వారా పని చేయిద్దామనేది నాయకత్వ లక్షణం అవ్వదు. పుషింగ్ కాదు. అసర్టివ్నెస్ అంటే తను స్థిరంగా ఉండగలగడం. అలాగని రిజిడ్ గా ఉండడం కాదు, మొండిగా ఉండడం కాదు, మూర్ఖంగా ఉండడం కాదు. నెక్స్ట్ కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు గుణం ఉండాలి, మొదటి లక్షణం. రెండోది పట్టుదలగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మూడో లక్షణం కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. తన చుట్టూరా ఉండే అనుచరులని, బృందాన్ని ప్రేరేపించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలను చేరడానికి అనుగుణంగా అనుచరుల్ని రెడీ చేయగలగాలి. దాన్ని ప్రేరణ అంటారు. ఏం పర్లేదు సాధించగలరు మీరు అనేటటువంటి స్పీచ్ ఇస్తారు కొందరు. ఆ స్పీచ్ వినంగానే మనం ఉత్తేజభరితులం అవుతాం. చూడండి, సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి స్పీచ్ కి ఉత్తేజితులు ఎంతో మంది ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్పీచ్ కి ఉత్తేజితులు ఎంతో మంది స్వాతంత్రోద్యమంలో జాయిన్ అయ్యారు. వివేకానంద ఇచ్చినటువంటి స్పీచ్ కి ఉత్తేజితులు ఎంతో మంది రామకృష్ణ మఠంలో అనుచరులుగా జాయిన్ అయ్యారు ఆయన. అంటే ఏంటంటే లీడర్ అనేటటువంటి వాడు ఇతరులను ప్రేరేపించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది అతని కమ్యూనికేషన్ ద్వారా, అతను చేసే పనుల ద్వారా కూడా. అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే లీడర్ అనేటటువంటి వాడు అనుచరులకే తెలియదు ఒకసారి తాము ఆ పని చేయగలమని, ఆ కెపాసిటీ తమలో ఉందని. సో వారికే తెలియనటువంటి గుణాలని అతడు వెలికి తీయగలుగుతాడు లీడర్ అనేవాడు. నెక్స్ట్ ఉండవలసిన లక్షణం క్రియేటివిటీ. ఇందాకనే చెప్పుకున్నాం మనం, సృజనాత్మకత, కొత్తదనంగా ఆలోచించడం. అంటే నలుగురు నడిచినటువంటి దారిలో కాకుండా ఒక కొత్త దారి పట్టగలగడం, కొత్తదనంగా ఆలోచించడం. అంటే చూడండి, ఇది వరకు చాలా చోట్ల మనకి టీ స్టాల్స్ ఉండేవి. హోటల్స్ లో టీ తాగేవాళ్ళం, కాఫీ తాగేవాళ్ళం, లేదా ప్రతి ఊర్లో కూడా టీ స్టాల్ ఉంటుంది. కానీ టీ అమ్మడాన్ని ఒక బ్రాండ్ గా చెయ్యొచ్చు అని టీ టైమ్ అనే బ్రాండ్ ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, చూసారా? అది ఎలాంటి థింకింగ్? అది క్రియేటివ్ థింకింగ్. సాధారణమైనటువంటి బయటకు వచ్చి పనుల మీద ఏదో ఉద్యోగస్తులో లేకపోతే సరదాగా మాట్లాడుకునే పిచ్చాపాటి మాట్లాడుకునే విద్యార్థులు హోటల్కి వెళ్ళి టీ తాగుతారు. అలాంటి టీని ఒక ఫ్యాషనబుల్ బ్రాండ్ గా క్రియేట్ చేసి ఈవేళ ఊర బ్రాంచెస్ వచ్చేట్టుగా చేసినటువంటి ఐడియా ఉంది, చూసారా? అది ఒక అద్భుతమైనటువంటి ఐడియా. అందుకని వాళ్ళని లీడర్స్ అంటాం మనం. సో ఎలా లీడర్ అనేవాడికి సాధారణమైన ఆలోచనలు కాదు, క్రియేటివ్ ఐడియాస్ రావాలి.
అంటే గ్రేట్ లీడర్స్ నాట్ ఓన్లీ పొసెస్ దేర్ ఓన్ క్రియేటివిటీ, బట్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు ఫాస్టర్ క్రియేటివిటీ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. వారి గొప్పతనం ఏంటంటే వారిలో క్రియేటివిటీ ఉండడంతో సరిపోదు, తమ మెంబర్స్ లో ఉండే క్రియేటివిటీని, సృజనాత్మకతని కూడా వెలికి తీసేటటువంటి అవకాశాన్ని అందిస్తారు. వారే నిజమైన లీడర్స్. నెక్స్ట్ ఈగర్నెస్, నెక్స్ట్ వన్ డెసిసివ్నెస్. అంటే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోగలిగి ఉండడం. అంటే డెసిషన్ చేయగలగాలి. కొంతమంది ఉంటారు వారు ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. ఎంతసేపు మీకు నచ్చినట్టుగా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అంటారు, కానీ స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేరు. అంటే ఊగిసలాటం ఉంటుంది. వారు గొప్ప లీడర్స్ కాలేరు. తర్వాత ఈగర్నెస్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యమైనది. నేను లీడర్ గా ఉంటాను కానీ బాధ్యత తీసుకోను అంటే అతను అసలు లీడరే కాదు. లీడర్ అంటేనే బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి పెద్ద మనిషి. అందువల్ల అతనికి ఉండేది యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, హ్యాస్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవాలి. చావైనా రేవైనా నేను బాధ్యుణ్ణి. అండర్స్టాండ్? అంటే తరచు మనకి అబ్దుల్ కలాం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. వారి యొక్క బాస్, ఈయన కొత్తగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు, విక్రమ్ సారాభాయ్ వీరందరూ పనిచేస్తున్నప్పుడు, వీరు జాయిన్ అయినప్పుడు రాకెట్ లాంచ్ చేశారు. రాకెట్ ఫెయిల్ అయింది. అప్పుడు పత్రికా విలేకరులు వచ్చారు. కలాం గారు వాళ్ళని అడ్రస్ చేయబోతుంటే కలాం గారిని పక్కన పెట్టి కలాం గారి యొక్క సీనియర్ వారు అడ్రస్ చేశారట ప్రెస్. ఈ ఫెయిల్యూర్ కి బాధ్యత మాదే, మరలా కష్టపడతాం, రాకెట్ మళ్ళా అంతరిక్షంలోకి పంపిస్తాం. ఇదే నాయకత్వ లక్షణం. ఆ తర్వాత ఏం జరిగిందిట? రాకెట్ ఎగిరింది, ఆకాశంలోకి చేరింది. అప్పుడు కలాం గారిని ముందుకు తోసారట వారు. మీరు అడ్రస్ చేయండి పత్రికలతో. అదేంటి సార్, అపజయం వచ్చినప్పుడేమో మీరు మాట్లాడారు, విజయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు తోస్తున్నారు అని అంటే అదే నాయకత్వ లక్షణం. దురదృష్టవశాత్తు నేటి నాయకులు ఎలా ఉన్నారంటే విజయం వస్తే తమదంటారు, క్రెడిట్ తమది తీసుకుంటారు, అపజయం వస్తే ఇంకోటి మూలంగా అని అంటారు. అది నాయకత్వ లక్షణం అనిపించుకోదు. ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా బాధ్యత తనే తీసుకోవాలి. కానీ గెలుపు వచ్చినప్పుడు అనుచరులకు ఆనందాన్ని పంచాలి. ఓటమి వస్తే మాత్రం తాను సంపూర్ణంగా దాని బాధ్యత తీసుకోగలగాలి. ఎమోషనల్ స్టెబిలిటీ. లీడర్ అనేటటువంటి వాడికి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి. అంటే ఏమిటి అని అంటే కనుక తన భావోద్వేగాల మీద అదుపు ఉండాలి. అందుకని తరచు కోపం చూపించాడు అనుకోండి అనుచరుల మీద, వారికి అతను నాయకుడిగా అనిపించాడు. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ జడ్జిమెంట్. అంటే తెలివితేటలు ఉండాలి. ఇందాకని చెప్పుకున్నాం మనం. యాక్షన్ ఓరియంటెడ్ జడ్జిమెంట్ ఎంతసేపు ఊరికి ఉపన్యాసాలు ప్రవచనాలు ఇచ్చినట్టు కాకుండా పని జరిగేటట్టుగా అతడు తన తెలివితేటల్ని జడ్జిమెంట్ని యూజ్ చేయగలగాలి, బృందాన్ని ముందుకు నడిపించాలి. నెక్స్ట్ నీడ్ ఫర్ అచీవ్మెంట్. ఏదైనా సాధించాలి అనేటటువంటి అవసరతని కలగజేయాలి ఆర్గనైజేషన్ లో. ఇది మనం సాధించాల్సి ఉంది అనేటువంటి అవసరతని అందరికీ తెలియజేయగలగాలి, కమిటెడ్ గా వర్క్ చేయాలి. తర్వాత పీపుల్ స్కిల్స్ ఉండాలి. చాలా సార్లు చెప్పుకున్నాం, లీడర్షిప్ అంటేనే మనుషులతోటి చేసే ప్రక్రియ, యంత్రాలతోటి చేస్తున్నది కాదు. కనుక ఏంటంటే మనుషులతోటి మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఉండవలసినవి పీపుల్ స్కిల్స్. అండర్స్టాండ్? హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. అందుకని గ్రేట్ లీడర్స్ నో హౌ టు ఇంటరాక్ట్ వెల్ విత్ అదర్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ విత్ టీమ్ మెంబర్స్. మరో నాయకులతో ఎలా కలవాలని కానీ, తన టీమ్ మెంబర్స్ తోటి ఎలా కలవాలని కానీ లీడర్స్ కి బాగా అవగాహన ఉంటుంది. పర్సెవరెన్స్ అంటే ఏంటంటే కనుక పట్టుకున్నటువంటి దాన్ని పట్టుదలతో ముందుకు నడిపించడం. పర్సెవరెన్స్ అంటే పరిస్థితులకు చాలా డిఫికల్టీస్ వచ్చినప్పటికీ కూడా అనుకున్నటువంటి లక్ష్యాలని వదిలిపెట్టకుండా ముందుకే వెళ్ళగలగడం అనేటటువంటిది లీడర్షిప్ లక్షణం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇందాక చెప్పుకున్నాం మనం. ఆత్మవిశ్వాసం అనేటటువంటిది నాయకుడికి ఉండాలి. అప్పుడు తన అనుచరుల్లో అదే విశ్వాసాన్ని కలిగించగలుగుతాడు. అలాగే టాస్క్ కాంపిటెన్స్ అంటే ఏంటి? పనిని సాధించగలిగే సామర్థ్యం. ఏదైనా పని అప్పగిస్తే ఆర్గనైజేషన్ దాన్ని సాధించగలిగే సామర్థ్యం ఉండాలి. ట్రస్ట్ వర్తీనెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. క్రెడిబిలిటీ అని చెప్పుకున్నట్టు విశ్వసనీయత ఉండాలి. అండర్స్టాండింగ్ దేర్ ఫాలోవర్స్ అండ్ దేర్ నీడ్స్. నాకు కూడా వస్తున్న వాళ్ళ చేత పని చేయించుకుంటాను, అంతేగాని వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియదు అని అంటే అతడు లీడర్ కాదు. అందువల్ల
తన అనుచరుల యొక్క అవసరాలు ఏంటో కనుక్కోవాలి, వాటిని తీర్చే విధంగా ఆర్గనైజేషన్ కూడా ఒప్పించగలగాలి అవసరమైతే. ఇవి మనము ట్రైట్ థియరీలో భాగంగా ఒక లీడర్కి ఉండవలసినటువంటి ట్రైట్స్ ఏమిటి, అంటే గుణాలు ఏమిటి లేదా లక్షణాలు ఏమిటి అనేది చూసాము. ఇది ఒక రకమైన నాయకత్వ సిద్ధాంతం. ఈ గుణాలన్నీ మంచిదే, లీడర్స్ కి ఉండడం మంచిదే, లీడర్స్ కి ఉంటాయి కూడా. కానీ పుడుతూనే ఈ గుణాలతో కొందరు పుట్టేస్తారు, వాళ్ళే లీడర్స్ అవుతారు అనేటటువంటి భావన తప్పు. లీడర్స్ అనేవాళ్ళు పరిస్థితుల నుంచి ఉద్భవిస్తారు. కొందరికి అవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ తండ్రి రాజు, తాత రాజు అనుకోండి, ఆ పుట్టేవాడు ఎలాగూ యువరాజు రాజు అవుతాడు. కానీ యువరాజు సమర్థవంతమైనటువంటి పాలకుడుగా అవుతాడా లేదా అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. కొన్ని వారసత్వంగా వస్తాయి, కానీ కొన్ని పరిస్థితులను బట్టి వస్తాయి. కనుక ట్రైట్ థియరీ ఈరోజు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసులో మనము బ్లేక్ అండ్ మౌటన్ థియరీ గురించి చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.